ఓం శ్రీమాత్రే నమ. ఆర్యాశతకము మూక పంచసతి మూక కవి ప్రణీతము ఆంధ్రపద్యానువాదము శ్రీ చింతా రామకృష్ణారావు గారు. 1వ శ్లోకం. కారణపరచిద్రూప కాంచీపురసీమ్ని కామపీఠగత కాచన విహరతి కరుణా కాశ్మీరస్తబక కోమలాంగలత కుంకుమ పూల గుత్తివలె కోమల దేహలతాభిరామ శోభాంకురమైన కారణ పరాద్భుత చిద్వర రూప కంచికా శంకర కామపీఠగత సన్నుత దివ్య దయాస్వరూప దుస్సంకల బాపగ వెలుగు చక్కని తానిట సంచరించునే. కుంకుమ పూల గుత్తి వలె కోమలమైన తీగ వంటి శరీరము కలిగి కారణ పరచైతన్య స్వరూపిణిగా కామపీఠాన్ని ఆశ్రయించిన ఒకానొక దయారూపిణి కాంచీపురములో విహరించుచున్నది. ఓం శ్రీమాత్రే నమః. ఆర్యాశతకము మూక పంచసతి మూక కవి ప్రణీతము ఆంధ్రపద్యానువాదము శ్రీ చింతా రామకృష్ణారావు గారు. కంచన్ కాంచీతిలకం కరధృత కోదండ బాణ శృణిపాశం కఠిన స్తనభరనమ్రం కైవల్యానందకందమవలంబే కోదండంబును బాణపాశ శృణులన్ కూర్మిన్ సదా దాల్చి సుశ్రీదంబౌ కుచభార నమ్ర విలసచ్చిద్రూపయొప్పు సమ్మోదం బిచ్చడి ముక్తిహేతువగు సంపూజంపు కామాక్షినే బాధల్ పాపగ ఆశ్రయోతు సుగుణోద్భాసిన్ సుధాసింధువున్. ధనస్సుని బాణాన్ని అంకుశాన్ని పాశాన్ని తన బాహువులలో ధరించినది, కఠినమైన స్తనముల బరువుతో కొంచెము వంగినది, కైవల్యమనే ఆనందానికి కారణభూతమైనది అయిన ఒకానొక కాంచీనగర తిలకంగా భాషించే వస్తువుని శ్రీ కామాక్షిదేవిని ఆశ్రయింతును. ఓం శ్రీమాత్రే నమః. ఆర్యాశతకము మూక పంచసతి మూక కవి ప్రణీతము ఆంధ్రపద్యానువాదము శ్రీ చింతా రామకృష్ణారావు గారు. చింతిత ఫల పరిపోషణ చింతామణిరేవ కాంచి నిలయామే చిరతర సుచరిత సులభా చిత్తం శిశిరయతు చిత్సుధాధార చింతిత ఫలమిచ్చడి నా చింతామణి కాంచి నిలయ చిత్సుధ పుణ్యాక్రాంతులకే దక్కును నా చింతల ననగార్చివేయు శిశిరమ్మగుతన్. కాంచీనిలయమైన ఆ చింతామణియే నాకు కోరిన కోరికలు ఫలింపజేయును. ఆ తల్లి ఎంతో పుణ్యాత్ములకు మాత్రమే సులభంగా లభించును. బాధాతప్తమైన నా చిత్తాన్ని ఆ అమృతధార చల్లబరుచుగాక. ఓం శ్రీమాత్రే నమః. ఆర్యాశతకము మూక పంచసతి మూక కవి ప్రణీతము ఆంధ్రపద్యానువాదము శ్రీ చింతా రామకృష్ణారావు గారు. కుటిలకచం కఠినకుచం కుందస్మిత కాంతి కుంకుమ ఛాయం కురుతే విహృతిం కాంచ్యాం కులపర్వత సార్వభౌమ సర్వస్వం కుటిల ಕಚಭರಯು ಕಠಿಣ ಕುಚಯುಗಳಿಯು ಕುಂದ ಸುಸ್ಮಿತ ಕಾಂತಿಯು ಕುಂಕುಮವಪುವು ಹಿಮಗಿರಿ ಸುತ
ఘనమగు మహిమదనరే గంచెదే గొనే వికృతిగా కమలనయన. పర్వతాల రాజు హిమవంతునకు సర్వస్వమైన కామాక్షిదేవి వంకర జుట్టు, దృఢమైన స్తనాలు, మల్లెపూల వంటి చిరునవ్వు, కుంకుమ వర్ణంతో కంచిని తన విహారస్థలముగా మార్చుకున్నది. ఓం శ్రీమాత్రే నమః. పంచసరశాస్త్రబోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీసీమ్ని కుమారీ కాచన మోహయతే కామచేతారం. కంచి నగరాననొక కన్య కామశాస్త్ర బోధనాచార్యయగు తన పుష్పనేత్ర దృష్టి బరపుచు జితకాము దృష్టి గొనెను మోహ పరవశుంజేయుచు మోహనాంగే. కంచినగరంలో ఒక కుమారి కామశాస్త్ర బోధనాచార్యులైన తన కంటి చూపులు ప్రసరణలతో జితకాముడైన శంకరునే మోహపరవశునిగా చేయుచున్నది.